జలసాధన ఉద్యమం 2.0 నేటి అవసరం. ఆంధ్ర దోపిడీకి మళ్ళీ గేట్లు తెరిచిన రేవంత్ రెడ్డి, ఆదిత్యనాథ్ దాస్ కుతంత్రాలకు అడ్డు కట్టవేయాలంటే కేసీఆర్ సారథ్యంలో మరో జలసాధన ఉద్యమం 2.0 ప్రారంభం కావాలి. ఈనాటి యువతరానికి ఆనాటి నీళ్ల గోస ఎలా ఉండేదో అర్థమయ్యేలా చెప్పాలి. తెలంగాణ సాగునీటి హక్కుల సాధన కోసం మరోసారి తెలంగాణ ప్రజలు ఉద్యమ బాట పట్టాలి. వి ప్రకాష్ గారు చెప్తున్నారు. ఆనాటి జలసాధన ఉద్యమం మళ్ళా ఇప్పుడు మొదలు కావాలి, లేకపోతే నీళ్ళ గోస ఒకనాడు తెలంగాణలో ఎట్లా ఉండేదో నేటి యువతరానికి తెలిసేది కాదు అనేది ఆయన చెప్తున్న మాట నిజమే. ఒకనాడు తెలంగాణలో కరెంటు పోతే ఇక ఎప్పుడొత్తో తెలియదు. మా ఊర్లో ఓపెన్ థియేటర్ ఉండే. ఓపెన్ థియేటర్ అంటే ఏంటిది? రాత్రి మాత్రమే సినిమా నడుస్తుంది. రాత్రి 7 గంటలకు సినిమా వేసేది. మొత్తం పైన ఓపెన్గా ఉండేది. 7 గంటలకు టికెట్లు ఇస్తే ఒకటే షో, రోజుకి ఒకటే షో, రాత్రిపూట షో. పుసుకున్న కరెంటు పోతే ఇక కరెంట్ రాకపోయేది. 1-2 గంటల వరకు చూసి జనం ఇంటికి పోయేది. తెల్లారి ఊరు జనం అని తిరగబడేది థియేటర్లో. అరే ఇంతమంది ఎప్పుడు వచ్చిర్రా మీరు సినిమా కంటే? చల్ మేము టికెట్ తీసుకున్నామంటే మేము టికెట్లు ఇక ఆ రోజు ఫ్రీ. ఇక అట్టుండే కరెంటు గోసలు. కరెంటు పోతే వచ్చేది కాదు ఒకనాడు. ఇక నీళ్ళ గోసలు ఎట్లుండే తెలుసా? ఎండాకాలం వచ్చిందంటే, ఎండాకాలం ఎందుకు గిట్లా చలికాలం అయిపోయిందంటేనే బోరింగులు ఉండేది. వాడవాడకు బోరింగులు ఉండేది, కొట్టుకునే బోరింగులు. ఇక నలుగురు కలిసి ఊలాడేది దానికి. ఇట్లా నలుగురు కలిసి ఊలాడి మరి అంత లోపల ఉండే నీళ్ళు కొట్టి ఆడోళ్ళ రెక్కలు పోయేది. కొడుకులు వచ్చుకొచ్చేది నీళ్ళు. కొడుకులు వచ్చో భర్తలు పని బంద్ చేసుకొనో 4-5 బిందెల కోసం పొద్దంతా బోరింగ్ల కాడ ఉండేది. ఇక అమ్మలక్కల ఇల్లు ఎట్లుంటాయి? కొంచెం బోరింగ్కు దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి బిందె పెడతారు. ఇక ఆమె ఎప్పుడు పోతుందో చూసేది. కథం ఈ బిందె తీసి లాస్ట్కి పెట్టి ఎక్కడో ఉన్న వాళ్ళు బిందె పెట్టేది. ఆ బిందెలతో గుద్దుకునేది. ఇక నువ్వు ఎప్పుడు వచ్చి పెట్టినావే బిందె? నేను పెట్టిన బిందె అని గుద్దుకునేది. ఇగో ఇంతటి నీటి గోసలు ఉండే. బోరింగ్ల కాడ, దొరల బాయిల కాడ నీళ్ళ కోసము ఎస్సీ ఎస్టీలు పడ్డ గోసలు అంతా ఇంత కాదు. భయంకరమైన గోసలు ఉండే. తెలంగాణ పుణ్యమని తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ 11 సంవత్సరాలలో అసలు అంతటి గోసలు మళ్ళా కనబడలేదు. కానీ రేవంత్ రెడ్డి పుణ్యాన, నల్లమాల అడవి పులి పుణ్యాన మళ్ళా బిందెలు పట్టుకొని మళ్ళా కరెంటు కోతలు, మళ్ళా నీటి గోసలు. మొత్తానికి నీటి గోస రావునికే తప్పలేదు. ఇక్కడ నీటి గోస రావునికే తప్పలేదు. అక్కడికి తీసుకొచ్చింది.